హలో ఆల్, ఈవెంట్ గెస్ట్ చేశారా? అదేనండి మన తెలంగాణ స్పెషల్ మక్క గారెలు. ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక ఆటో నిండుగా కనిపించాయి. ఇంకా వెంటనే వెళ్ళి తెచ్చేసుకున్నా. ఇంటికి రాగానే స్టార్ట్ చేసేసాం. ఆ పుట్టు మొత్తం తీసేసి మంచిగా వీటిని ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేతితో కూడా ఒలవచ్చు, కానీ చాలా టైం టేకింగ్. సో నేను ఇలా నైఫ్తో ట్రై చేస్తే చాలా ఈజీగానే వచ్చాయి. అవన్నీ ఒలుచుకునే లోపు బయట వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం చాలా గట్టిగానే పడుతుంది. ఇంకా ఈ వర్షానికి నాకు వెంటనే మక్క గారెలు చేసుకొని తినాలని ఇంకెక్కువగా అనిపించింది. సో స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఒలుచుకున్న వాటిని మొత్తం మిక్సీలో వేసేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ పెట్టాలి. నాకు మిక్సీ పట్టిన తర్వాత చాలా లూజ్గా వచ్చింది. సో దాంట్లో నేను కొంచెం వరిపిండి యాడ్ చేశాను. బట్ ఆ షార్ట్ నేను షూట్ చేయలేకపోయాను. తర్వాత కారం, ఉప్పు, పసుపు, అలాగే కరివేపాకు, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా మంచిగా అప్పల్లా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. చేస్తుంటే ఆ స్మెల్కి ఎంత టెంప్టింగ్గా ఉండేనో అసలు. ఇప్పుడు కూడా మళ్ళీ షూట్ చేస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు. ఇలా బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంటాయి ఇవి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ తినాలంటే కొంచెం గిల్టీగానే ఉంటుంది, కానీ ఇది కూడా ఆల్మోస్ట్ సీజనల్ ఫ్రూట్ లాగే కదా, తప్పదు అనిపించింది నాకు. వేసినట్టుగానే అయిపోతున్నాయి, చూసారా? మా హస్బెండ్ అయితే ఆఫీస్ కాల్ మాట్లాడుతూ కిచెన్లోకి వచ్చి ల్యాప్టాప్తోనే తీసుకొని తింటున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. కూడా ఉంది ఏంటంటే మ్యాంగో ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మధ్యలో చెరువులో బోటింగ్ చేయడం పీస్ఫుల్గా ఉండే ఆ సీజనల్ ఇంకా మన మక్క గారెలు రెడీ అయిపోయాయి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని వేడిగా తినడమే. థ్యాంక్ యూ ఆల్.